చెప్తారు వీళ్ళే, లేదా మేము చెప్తే చేసేయాలా వాళ్ళకి తెలియదా మాత్రం అని కూడా అంటారు దెబ్బతిన్నాక. కానీ ఇందులో రాజకీయ నీతి ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు అడిగారు, ఈయన ఏదో క్షమాపణ చెప్పాడంటే పార్థసారథి గారు, ఈమె కూడా ఏదో వివరణ ఇచ్చారు. మరి వైసీపీ వాళ్ళు కూడా జోగి రమేష్ ని అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ పార్టీ కానీ అడగాల? ఎందుకు అడుగుతారు? వాళ్ళు సాక్షిలోనే వేశారు. అది అసలు ఏమైనా బూతులు మాట్లాడితే జగన్ తిడతానో వ్యతిరేకిస్తానో తప్పు పడుతుంది. అట్లాంటి అమాయకత్వం ఉంటే కనుక ఈ పార్టీకి జరిగి ఉండేది, దానికి కూడా విశ్వసనీయత ఉండేది కాదు. వాళ్ళు అడగరు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇంకోటి, అతను రాజశేఖర రెడ్డి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు అక్కడ. ఇంకెందుకు అడుగుతారు? అట్టట చెబుతారు రాజశేఖర రెడ్డి గురించి తప్పు చెప్పంటారా ప్రాక్టికల్గా? కాబట్టి ఇక్కడ ఏంటంటే అనవసరమైన లిటిగేషన్ క్రియేట్ చేశారు. కాబట్టి బీసీ నాయకులు అనినే కాదు, అన్ని కులాలు లేదు. ఇకపైన ఏంటంటే వేరే ఒక కులపు మీటింగ్లో వేరే పార్టీ వాడిని పిలవకుండా ఉండవు. ఇప్పుడు అది ఒక్క కమ్మ సామాజిక వర్గంలో ఉంది ఆ ఇష్యూ. వేరే పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఒక్క తెలుగుదేశం వాళ్ళనే రాణిస్తారు. అట్లాంటి పరిస్థితి ఇక రాబోయే రోజులు అన్ని కులాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. భవిష్యత్తులో జోగి రమేష్ ని టీడీపీ యాక్సెప్ట్ చేయదు, తీసుకోదని క్లారిటీ కూడా వచ్చేసినట్టేనేమో దీంతో. అతను పోవడానికి ఏం సిద్ధంగా లేడండి నాకు తెలిసి. అదేలే, అంటే ముందు అదే వచ్చింది సార్ అసలు సోషల్ మీడియాలో, దీనికంటే ముందు ఆ ఫోటో పెట్టి ఏముందండి వాళ్ళ తమ్నైల్ పెట్టి కూడా జర్నలిస్టా కాదా తెలిస్తే మనకి. ఎవడు కాడు యూట్యూబ్ ఛానల్ ఉంది, పెట్టేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడుకోవచ్చు. సమాజం ఏమనుకుంటుంది ఇదేం కాదు. మనల్ని కొంతమంది లైకులు కొడతారు, కొంతమంది చూస్తున్నారు చాలు. మనకు ప్రింట్ మీడియా చచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా చచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా కూడా చస్తుంది, అంత మించేం లేదు. అదే కదా. రైట్ చూద్దాం మొత్తానికి.